మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక చిన్న మాట చదువుకుందామండి. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామండి. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మాకు అవసరమైన నీ చిత్తంలో నిర్ణయింపబడిన ప్రతి ఒక్కరికి అవసరమైన, చేరి వచ్చిన ప్రజలకు కూడా అవసరమైన, నాకు అవసరమైన నీ మనసులో ఉద్దేశించిన సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటకు తెచ్చి నీ పక్షం వహించిన నీ దాసుని నోట ఉంచి, నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి, నీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో నీ దాసునికి నిర్ణయించిన ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి, అయ్యా ఇదిగో నీవే నాతో మాతో మాట్లాడమని బయలులాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతల చీకటి అంధకార శక్తులు ఇంచాది మరి ఏ ఉన్నా వాటి ప్రభువు యేసునామములో బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూరు మీరు అగ్ని ప్రాకారమై సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెన వేసి నిత్యం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్సం చుట్టూ కావలగుంచి, నీ మహిమేగాన్ని మాపై ఆవరింపచేసి, నీ బలమైన సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం మా మధ్యలో ఉంచి దాన్ని మేము అనుభవించినట్లుగా సహాయం చేయమని. దేవా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పున క్షమించి, నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి, నీ శుద్ధ జలంతో సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి, పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవేసి శుద్ధ సువర్ణంగా మార్చి, నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచి, యా ఇదిగో దేవా నీవే నాతో మాతో మాట్లాడమని బయటలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు. అయ్యా నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన మీ అందరికీ, నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. నా మాట వినపడుతుందా? ఇంకొంచెం వాయిస్ పెంచుతాను. అయితే చదువుకున్న లేఖన భాగంలో బండ సందులలో ఉండు, అదే నా మాట ఉంది అక్కడ. బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమ. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరి గురించి అంటే, పరమగీతం అంటేనే సొలొమోను రాసినటువంటి ప్రేమ కావ్యం, ప్రేమ పాట. ఎవరి కోసం రాశాడు అంటే, ఆధ్యాత్మిక అర్థంలో ప్రియుడు సంఘంతో మాట్లాడుతున్నటువంటి, తన ప్రేమను వ్యక్తం చేస్తున్నటువంటి పాట ఇది. పరమ గీతం అంటే, గీతం అంటే పాట, పరమ అంటే పరలోకం, అంటే పరలోక సంబంధం ఏంటంటే ఈ భూమి మీద క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలుగా సమకూడుతున్నటువంటి సంఘం. సంఘంతో ప్రియుడైన యేసు ప్రభు వారు, సొలొమోన్ అంటే అర్థం సమాధానానికి కర్త అని. యేసు ప్రభు వారికి కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు కూడా ఉంది పేరు, సమాధానకర్తయగు దేవుడు అని. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారు ప్రియురాలతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆమె ప్రియురాలు? లోక జ్ఞానం ప్రకారం మనం ఆలోచిస్తే పరమగీతంలో పచ్చి బూతులు పట్టుకుంటారు. ఆధ్యాత్మిక అర్థంలో ఆలోచిస్తే నువ్వు తొవ్వే కొద్ది వస్తూ ఉంటాయి అనేక విషయాలు.
ఆమేన్, హల్లెలూయా. ప్రియుడు అయినటువంటి యేసు ప్రభు వారు ప్రియురాలంటే సిలువలో కఠినమైన శ్రమలు మన అమ్మ అనుభవించలేదు, నాన్న అనుభవించలేదు, మన తోడ పుట్టిన వాళ్ళు అన్న కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, మన బంధువర్గాలు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవ్వరు కూడా అంత కఠినమైన శ్రమలు అనుభవించలేదు. మనకు చిన్నపాటి గాయం తగిలినా, ఒక దెబ్బ అదనంగా తగిలినా, ఎవరైనా కొంచెం శ్రమ పెడుతున్నా, నాకెందుకు ఇలా చేస్తున్నావు, నాకెందుకు చేస్తున్నట్ట చెప్పు నువ్వు అని చెప్పని వాదన పెట్టుకుంటాం లేదా? కాస్త ముళ్ళట తగలంగా అమ్మ అంటాం. మరి ఆయన నిలువెల్ల దేహమంతా పచ్చి పుళ్ళైపోయేలాగా రక్తపు ముద్దగా మారిపోయాడు. దేహమట నాగల చాళ్ల వలె దున్నపడింది. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. ఎందుకోసం అంటే జన్మత కర్మత అనే పాప దోషాలు మన నెత్తి మీద ఉన్నాయి. మనం అనుకుంటాం లోకరీతిగా 4 పుణ్యకార్యాలు, ఒక 100 మందికి అన్నదానం చేస్తే మనం పుణ్యం కట్టుకుంటాము, ఒకసారికి పోయి యేసుప్రభు రోడ్లో కూర్చుంటాం అనుకుంటాం. అవన్నీ చేసినా వ్యర్థమే. మరి సార్థకత అయ్యేటువంటి పరిస్థితి పని ఏంటంటే ఆయన నమ్మి నిజముగా లోకరక్షకుడైనా ఈయన ద్వారా జన్మత అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లల మీదకి వచ్చి ఉంటుంది. ఇది జన్మత వచ్చే పాపం. కర్మత అంటే నువ్వు చేసుకునేదాన్ని వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు రా అంటారు కదా. మనం చేసుకునేదాన్ని పుట్టిన తర్వాత ప్రారంభమైన కాడి నుంచి ఈ దినం వరకు మనం చేసిన ప్రతిదీ కర్మ అంటారు. జన్మత అంటే తల్లిదండ్రుల వల్ల సంక్రమించినటువంటి పాపం. వాళ్ళు కాస్త మూట కట్టుకొని ఉంటారు, అది తెచ్చి మన్నెత్తి మీద పెడతారు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది, 3 లేదా 4 తరాల మీద నాకు వేరే బ్రతికిన వారి యొక్క పాపాన్ని పెడతాను అన్నాడు. 3 లేదా 4 తరాలు. ఇది జన్మత వచ్చేటువంటి పాపం. కర్మత అంటే మనం చేసుకున్నది చిన్నప్పటి నుంచి. ఏది పసిపిల్లగాడి ఇక స్కూలు మొదలు పెడితే పెన్సిల్ దొంగతనం కాడ నుంచి చేయట్లేదా? రబ్బర్ దొంగతనం అని చెప్పని, పెన్సిల్ కట్ చేసే మిషన్ అని, గుండు సూది అని, బలపం అని, పిన్నీస్ అని, బట్టలు కుట్టుకునే సూది అని, సూదికి ఏం కావాలో దారం అని, ఇట్లా చిన్న ఏంటి పాస్టర్ గారు ఈ కూడా కౌంట్ అవుతాయా అంటే కౌంట్ అవుతాయి. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ లక్షణం మన రక్తంలోనే ఉంది. మనం కొత్తగా నేర్పాల్సిన పని లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. వాళ్ళ కాడి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఇట్ట వరుస పెట్టి చూసుకుంటే జన్మత వచ్చే పాపం అది. కర్మత అంటే మనం చేసుకుంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే యేసు ప్రభువారు ఆ సిలువలో పంచగాయాలు పొందాడు. ఆ పంచగాయాలు ఏంటి అంటే మన తలంపులు, ఊహల, ఆలోచనలను బట్టి చేసినటువంటి పాపాన్ని బట్టి ముళ్ళకు అత్యంత ప్రమాదకరమైన ఆ రోమా ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన విషపు ముళ్ళు ఇంచుమించు 2-2.5 అంగుళాల పొడవు ఉంటుంది. వాడు ఒక కిరీటంలాగా అల్లి తెచ్చి మరి నెత్తి మీద పెట్టి కర్రతో కొట్టాడు. చిరక అని ఉంటుంది లేఖనంలో. కర్రతో అటు కొట్టంగానే ఈ కణుతుల్లో కూడా దిగిపోయినాయి. మనం చేసిన పొరపాటు. దీన్ని ఈ మధ్య నేను ఒక పాట రాసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నొసట కుష్టు అంటే ఆధ్యాత్మిక అర్థంలో ఈ తలలో పుట్టేటువంటి తలంపులు, ఊహలు, ఆలోచనలు. కుష్టు అంటే నయమయ్యే రోగం కాదు. ఈ నొసట అంటే ఈ తలలో పుట్టినటువంటి ఈ తలంపులు, ఊహలు, ఆలోచనల ద్వారా పుట్టే ఆ రోగం నయం కావడానికి ఆ విషపు ముళ్ళు కిరీటం, ఆ గాయాలు నువ్వు అనుభవించావు ప్రభువా నన్ను విడిపించటానికి అని చెప్పని. రెండవ గాయం ఏంటంటే చేతులకు మేకులు. ఈ చేతులతో ఎన్ని నీచమైన పనులు, ఎన్ని నీచమైన పట్టుకొని ఉంటాం. మన అంతర్గతంగా వ్యక్తిగతంగా తొంగి చూసుకుంటే మనకు అర్థమైంది. ఒకరికి వచ్చి చెప్పాల్సిన పని లేదు. ఈ చేతుల ద్వారా జరిగిన పాపానికి ప్రతిగా మేకులు 2 కొట్టబడ్డాయి. ఊరకు సూది కూర్చుకుంటేనే మళ్ళలాడిపోతాం. మరి అంత గాయాలైనటువంటి ఆ వ్యక్తిని చేతులు ఇలా లాగి మరి కొడితే. మూడవది కాళ్ళకి ఒకటే మేకు.
మనం దేవునికి వ్యతిరేకంగా కానీ పాపం కోసం పరిగెత్తి అడుగులేసింది కానీ మొత్తం కౌంట్ చేస్తుంది. ఎక్కడ గాయమైందంటే యేసుప్రభు వారికి పాదాలకు గాయము, మేకు కొట్టబడింది. 3 4వది శరీరం అంతా నాగల చాళలు ముద్దయిపోయింది, చీల్చబడిందట. ఈ శరీరంతో ఎన్ని పాపాలు ఉన్నాయో శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి, ఆ పాపాలను బట్టి శరీరం అంతా నాగల చాళ వల్ల దున్నబడిందని. ఇది 4. పంచగాయాలంటే ఐదో గాయం ఏందయ్యా పాస్టర్ గారు అంటే హృదయానికి, అంటే గుండెకి. ఈయన చచ్చిపోయాడా లేదని చెప్పని పక్కన దొంగలు చచ్చిపోయారు, వాళ్ళ మోకాళ్ళు ఎరగొట్టారు. చచ్చిపోలేదు, చచ్చిపోకముందే మోకాళ్ళు ఎరగొడితే చచ్చిపోతారు. ఈయనకు కూడా అట్నే మోకాళ్ళు ఎరగకూడదని చెప్పని వస్తే అప్పటికే ఆయన చనిపోయాడు. డౌటు ఇక కాదని చెప్పని ఏట ఒకటి తీసుకోండు అంతే, ఇటు నుంచి డొక్కలు ఇద్దరి నుంచి ఆ దరికి పొడిస్తే గుండెల్లోకి దిగి నీరు రక్తం 2 కలిసి పారాయని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఈ గుండె రాతి గుండె, భ్రష్ట మనస్సు అని చెప్పని ఇందాక చెప్పిన పాటలోనే, భ్రష్ట మనస్సు ఉందా, రాతి గుండె ఏంది ఇలా ఉంది నా పరిస్థితి అని. దానికోసం ఈట పొడిపించుకున్నామని. ఈ శరీరం అంతా కుష్టుంది. ఈ కుష్టుని ఈ శరీర కార్యాలు అన్నమాట, ఆత్మీయ అర్థంలో ఈ కార్యాలన్నీ నుంచి నేను విడిపించబడాలంటే నీ శరీరం అంతా నాగల చాళవలో దున్నబడింది, ఆ గాయాలు పొందావు నువ్వు అని. ఇవన్నీ ఎవరి కోసం చేశాడంటే షులమితి అంటే ప్రియురాలు కోసం చేశాడు. అంతగా శ్రమపడి నన్ను సంపాదించుకోవటానికి తపనతో ఇప్పటికీ కూడా ఆయన లోబడనొల్లని జనుల వైపు దినమెల్ల చేతులు జాపుతానే ఉన్నాడు. ఎందుకోసం అంటే ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. మనం ఏం చేస్తామంటే ఏం మార్చలే ప్రభువా, మా దరిద్రం మీద మేము మార్చున్నాం కదా, మమ్మల్ని ఇట్నే సాగని, మేము ఎట్నే పోతాం కానీ మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడేమంటాడు, అయ్యా ఆ మూట దించరా బాబు అంటాడు. మనకి ఇంకా అర్థం కావాలంటే గతంలో చెప్పినట్టున్నా, ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఒకటి 4 స్నేహితులు కలిసి నువ్వు ఆ ముందు నేను ఆ ముందు అని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. పైకి పోయినాడు ముందు కేకేయాల, లేదంటే గెలిచినట్టుగా పార్టీ ఇవ్వాలని. సరేరా అని చెప్పని బయలుదేరారు. ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఉత్సాహంగా ఎక్కుతూ ఉన్నారు తాళ్ళు పట్టుకొని. అయితే వాళ్ళల్లో ఒకడు సరదాగా ఉంటారుగా, అరే జారిపోతుంది కాలు, అట్లా సరదా మాట్లాడుకుంటా ఒకడికి ఆల్రెడీ కాలు జారి అంతే కింద పడ్డాం. దేవుడా అనుకుంటా అవంతకి ఏదో దొరకంగా అట్ట పట్టుకోండు, కేకేస్తుండు, అరే నేను అటు కిందగా జారి పడుతున్నది, నాకేదో దొరికిందిరా, చీకట్లో ఉన్నాను, అర్థం కావట్లేదురా, నన్ను రక్షించండి అంటే చూసిరావాడు ఇందాక దాకా కూడా అదే పనిలో ఉండవు. మనల్ని ఎట్టనగా ఎనిక్కిలాగి వాడు ముందుకు పోయి వాడు గెలిచానని నిరూపించుకోవడానికి, వాడి మాటలు నమ్మాకండి కానీ పదం పాడని చెప్పని వీళ్ళు పైకి పోయారు. కేకలేసి విసుగు పుట్టి ఇక దేవుని బచ్చలాడుతుండు. భగవంతుడా నువ్వు ఉంటే నన్ను రక్షించయ్యా అని చెప్పని బచ్చలాడుతుంటే ఒక సమయానికి దేవుడు వచ్చి, ఏమి నా కుమారుడు అంటే, నన్ను రక్షించయ్యా ఆపదలో ఉన్నా, నేను ఏడున్నా నాకు అర్థం కావట్లేదంటే దేవుడు అన్నాడు, నువ్వు పట్టుకుంది వదిలేరబ్బా. భలేవాడివేనే, నేను పట్టుకుంది వదిలిపెట్టమంటేంది, నువ్వేదో రక్షిస్తావు అనుకుంటే నన్ను ఇంకా లోపలేసేటట్టు ఉన్నావుగా, భలేవాడివేనే, ఇదొక్కటి తప్ప నుంచి ఇంకేదైనా చెప్పు చేస్తా అంటాడు. కాదురబ్బా నువ్వు అది వదిలిపెట్టు, అది పాపమైనా నీకున్న అప్పు అయినా ఏదైనా సరే తీసుకొచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టు. అయ్యా ఈ పాపం నుంచి నేను బయటపడలేకపోతున్నా అంటే ఆయన తీసుకొచ్చి బయట వచ్చడు. ఈ అప్పు నుంచి నేను బయటపడలేకపోతున్నాను అయ్యా నీ మీద అనుకున్నా అంటే ఆయనే మార్గం చూపించి నీ అప్పు తీరేలా సమస్యను పరిష్కరిస్తాడు. అయ్యా నా పిల్లల పరిస్థితి ఇలా ఉందయ్యా, మాట వినట్లేదంటే ఆయన దగ్గర పెట్టు, ఆయన అన్నీ సరి చేసుకోవచ్చుడు. పడాల్సిన పెడదెబ్బలు వాళ్ళకి వేసి నీ మాటిని ఇలాగ లైన్లో పెడతాడు. నువ్వు ఇవన్నీ వదిలిపెట్టి దేవుని ముందు పెట్టుకోవడం వదిలిపెట్టి మనం ఇప్పుడు ఆ పెద్దమని చెప్పినట్టు చెబుతున్నావు. భలేవాడిని అది వదిలిపెట్టమంటుంది, అదే ఆధారం అవుతాడు. దేవుడు ఎంత మొత్తుకున్నా, ఈ పిల్లగాడు ఎంత మొత్తుకున్నా దేవుడు ఒకటే చెబుతున్నావు, అది వదిలిపెట్టు అని. అది వదిలిపెట్టు. మనం కూడా అంతే, మన నెత్తి మీద మనం అది పెట్టుకొనే తిరుగుతూ ఉంటాం. ప్రభువా నన్ను దీవించు అంటే నీకున్న బుద్ధిహీనతను వదిలిపెట్టు,
నీకున్న బలహీనతను వదిలిపెట్టు. నీకున్న ఏదన్నా సమస్య ఉంటే తీసుకొచ్చి దేవుని పాదాల చెంత పెట్టు. ఆయన పరిష్కరించకపోతే ఆయనకు చెయ్యటం చేతగానిది ఏదీ లేదు. ఒక్కడి తప్ప, పాపం అనేది తప్ప, యేసయ్యకి పాపం అనేది చేయటం తప్ప చేతగాంది, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం ఏం చేస్తామంటే మానవ మైండ్తో దేవుడు కూడా ఏం చేస్తాడులే, మా పరిస్థితులకి ఇంతే అని కొట్టుకుంటూ కూర్చుంటాం. మనం అంతే కూర్చుంటాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి కూడా ఏమంటున్నాడు, అది వదిలిపెట్టరా బాబు అంటే, కాదు నేను వదిలిపెట్టాను. రాత్రి అంతా మంచు కొండలు బిగుసుకొని అట్నే పోయాడు. తీరా కిందకు వచ్చి చూసుకుంటే ఏముంది, అతను చచ్చిపోవటానికి కారణం ఏందో తెలుసా? ఏదైతే ఆ మర్రి ఓరలా ఆ దిగు కిందకు తాళ్ళలాగా ఉంటుంది కదా, ఆ పట్టుకున్న దాన్ని వదిలిపెడితే అతను బతికేవాడు. ఎట్టపాష్ గారంటే ఆడికి భూమికి కింద ఉన్న ఎడం ఎంత అంటే మోర. ఈ మోర ఎడంలో కింద పడి చచ్చిపోతాడా? దేవుడు చెబుతానే ఉండు సలహా మంచిది, అరే నువ్వు అది వదిలిపెట్టరు బతుకుతూ అని. అది వదిలిపెడితే ప్రశాంతంగా వెచ్చగున్న స్థలానికి వెళ్ళిపోయాడు, సేవ్ అయ్యేవాడు, తిరిగి తెల్లారి స్నేహితులు వచ్చేసరి వాళ్ళతో కలిసిపోయేవాడు. మనం కూడా అంతే, తీర నష్టాలు తెచ్చుకునేది. ఎందుకంటే ఆయన ఈ వదిలిపెడు దాన్ని నాకు అప్పచెప్పండి, అబ్బాబ్బా నువ్వు ఇప్పటికే చాలా భారాలు మోస్తున్నావు ప్రభా, మాది కూడా ఎందుకు, మా భారం మేము మోచంలే కానీ మమ్మల్ని దీవించంటే అట్ట. నువ్వు వదిలిపెట్టాల్సిన విషయాన్ని వదిలేసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని అడుగులు వేసిన వాళ్ళు, దేవుణ్ణే ముందుగా పెట్టుకొని బ్రతికిన వాళ్ళు ఆశీర్వాదము అంతా ఇంత కాదు. మనం ఏం చేస్తామంటే మనం రెక్కలు గొల్ల చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మేస్త్రులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతమందికి కొన్ని విషయాలు అర్థమవుతాయి. పెయింట్ పని మేస్త్రే ఉండే ఇక్కడ, నేను కూడా పెయింట్ వేస్తా ఇంటికి. కానీ నేను 2 గంటలు వేసే పెయింట్ ఆయన అరగంటలో తిరిగి వస్తారు. ఎందుకని? అది ఎలా లాక్ రావాలో ఆ వ్యక్తికి బాగా తెలుసు. అవునా? బేల్దారి మేస్త్రి ఉంటాడు, నేను చేతగానోడు కూడా, నేను కూడా బేల్దారి మేస్త్రి గోడ పెట్టిండు అనుకో, తోకానికి లేకపోతే మొత్తం అటువంటి పక్కింటి వాళ్ళు ఇంటి మీద గోవాలో, లేదా ఇటు లోపల గోవాలో, లేదంటే పెట్టేటప్పుడు జారి కింద పడతాం అవుతుంది. అవునా? పొద్దునుంచి సాయంత్రం దాకా పెట్టిన గోడ నిలబడుద్దా? నిలబడదు. అలాగనే ప్రభు చేయాల్సిన పనికి ఆయన చేతికి మన జీవితాలను కానీ సమస్యను కానీ సమస్తాన్ని అప్పచెప్పి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయంటే ఖచ్చితంగా ఆయన ప్రతిదీ పరిష్కరిస్తాడని అప్పచెప్పి విశ్వసించాలి. విశ్వాసం లేకుండా కూడా చాలామంది ఏమీ పొందలేకపోయారు. ఏం పొందలేకపోయారు? విశ్వాసం లేక. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఇక అంతే జరిగిపోద్ది. ఆయన మాట ఇయ్యలేదా ఇక నువ్వు నెచ్చినోరు బాదుకున్న దివారాత్రులు బచ్చంలానే ఉపయోగం ఉండదు. ఎందుకు వచ్చేటు? షులమ్మిత్ అంటే ప్రియురాలు కోసం ప్రియుడు పంచగాయాలు పొంది, ఎవరు కూడా పొందినటువంటి శ్రమలు అనుభవించి క్రీస్తు సంఘాన్ని తన ప్రియురాలుగా, తన పట్ట మహిషిగా అంటే తన భార్యగా చేసుకోవటానికి ఈ భక్త సమాజం అంతటిని సంపాదించుకున్నాడు. ఆ భక్త సమాజంతో పరమగీతం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, బండ సందులలో ఎగురు నా పావురమ. పావురంలో చేదు ఉండదు, పావురంలో చేదు ఉండదు, అన్ని జీవరాశుల్లో ఉంటుంది మళ్ళీ చేదు. నీకు కూడా ఉంది చేదు. దాని పేరేం చెప్పగలుగుతారా? పసర్తిత్తు. నీలో కూడా ఉంది చేదు, లివర్ పక్కన ఉంటుంది పసర్తిత్తు. కొంతమందికి పసర్తిత్తులో రాళ్ళు ఉన్నాయని సర్జరీ చేశారయ్యా అంటారు. అదే చేదు. ఆ చేదు లేకపోతే నువ్వు బతకలేవు. ఆ చేదు ఉండాలి. కానీ పావురం బతుకుద్ది చేదు లేకుండా. విచిత్రం ఏందో తెలుసా? పావురం కంటి నిండా నీళ్ళు ఉంటాయి. పెంచాను కాబట్టి నాకు తెలుసు. పావురం కంటి నిండా నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు కళ్ళ నిండుగా నీళ్ళు ఉంటాయి పావురానికి. ఏంది అయితే ఈ పావురం చేసేది, పావురం బలహీనమైంది
కానీ దాని ఆశ్రయం ఎలా ఉంటుందంటే బండ సందులలో. సతీష్ కుమార్ గారు చెప్తా ఉంటే ఆ వాక్యంలో ఒకసారి విన్నాను సాక్ష్యం. ఒక మోస్ట్ పాపులర్ చిత్రం అంటే పిక్చరు, ఒక పెయింటింగ్. ఏంటయ్యా పెయింటింగ్ అంటే జలపాతం ఎగసి పడుతా అంటే పైనుంచి ఎత్తుపోతలు అంటారు కదా, అట్లా పడుతూ ఉన్నాయి. ఆ లోపల ఒక విచిత్రం ఉంది. విచిత్రం ఏంటంటే అటు బండ ఇటు బండ, ఆ బండ సందులో ఇట్లా ముడుక్కొని పావురం ఉంది. అది అత్యంత విలువ పెట్టి కొన్నారు మ్యూజియంలో. మంచి పాపులర్ అయినటువంటి పిక్చర్. దాంట్లో ఉన్న అర్థం ఏం చెప్పగలుగుతాం మనం? జలపాతం ఎగిసి కింద పడుతుంది, ఇటు బండ ఉంది ఇటు బండ ఉంది, ఆ సందులో వెళ్ళి అట్లా ముడుక్కొని ఉంది పావురం. తుఫాన్ రాని ఏంది, వరద రాని, ఏమన్నా రాని, ఆ బండ సందులో ఉంది కాబట్టి దానికి ఏ హాని కలగదు. పావురము బండను ఆశ్రయం చేసుకుంటుంది బండ సందులో. మనం కూడా క్రీస్తు అనే బండను ఆశ్రయం చేసుకొని క్రీస్తు అనే బండ కిందకి వెళ్ళిపోయి, అయ్యా నీ రెక్కల చాటు నన్ను భద్రపరచు అని చెప్పని మన మనుగడ కొనసాగించిన, మన పనులు కొనసాగించిన, ఏంది జీవన సంబంధమైన ప్రతి విషయంలో అడుగులు వేసిన సఫలత చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం, విస్తరింపును చూస్తాం, దీవెనలు చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ఆ బండ సందులు ఎగరాలి. ఎగరటం అంటే ఏంది? మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా. చదువు లేదుగా పాస్టర్ గారు అంటే, చదువు లేకపోతే వాక్యం చెప్తున్న వాళ్ళు ఉన్నారుగా, టీవీ ప్రోగ్రాంలో వాక్యాలు వస్తున్నాయి కాబట్టి వాక్యాలు వింటాను. అలా ఈ రెండు రెక్కలు ఆడించాలి, ఇటు ప్రార్థన ఇటు వాక్యం. ఇవి రెండు రెక్కలు ఆడించినప్పుడు క్రీస్తు ఆశ్రయం అయిపోతాడు మీకు. క్రీస్తు నీ కుటుంబానికి, నీ భార్య పిల్లలకు, నీ కలిగిన సొత్తు యావత్తుకు. అపవాదిగాడు కనుక యేసయ్య దగ్గరకు పోయి ఆ మీటింగ్లో అడినట్టు నువ్వు వాడి చుట్టూరు, వాడి కుటుంబ పిల్లల చుట్టూరు, వాడి కలిగిన సమస్తం చుట్టూ 3 రకాల కంచేసి, అందుకే నా వాడి దగ్గర పోతిగాడు. ఎవరి దగ్గరికి? యోబు దగ్గరికి. యోబు చేసిన పని ఏంది? పొద్దున్నే లేవగానే పిల్లలందరిని ఆడ కూర్చోబెట్టుకొని వాళ్ళందరి కోసం బలి అర్పణ. అంటే బలి అంటే ప్రార్థన చేసిండు అంతే. కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఆయన పొద్దున సాయంత్రం 3 రకాల కంచేసాడు దేవుడు. ఆ దేవుడు అనుమతిస్తే తప్ప ఆ కంచె దాటి రాలేకపోయాడు యోబు దాకా. మనం ఏం చేస్తాం? ఆ కంచెను పక్కన పెట్టేసి మనం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసయ్యను నువ్వు ప్రయత్నం చేయి, యేసయ్యతో నువ్వు అడుగులు వేయి, యేసయ్యను నువ్వు కలిగి ముందుకు అడుగు వేయి, ప్రార్థన వాక్య జీవితం కలిగి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా జయం నీదే. ఆమెన్, హల్లెలూయా. ప్రతి అడుగులో కూడా నీకు ఆశీర్వాదం కలుగుద్ది. ఆమెన్, హల్లెలూయా. ఏంది? ప్రతి విషయంలో నీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆమెన్, అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం బండ సందుల్లో పావురం కనుక ఎగురుతున్నట్టుగా ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క వాక్యం, ఇవి రెండు కలిపి మనం జీవనాన్ని కొనసాగిస్తే యేసయ్య బండలాగా క్రీస్తును బండ మనకు ఆశ్రయం అయిపోతుంది. ఆమేన్. రెండవది, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమ. పేటు బేటలు అంటే సందులో. పావురము ఆ రాతి సందుల్లో ఇట్లా జ్వరపడుతుంది. ఎందుకు? ఆపద రాని ఏమన్నా కానీ, అయ్యా నీ శరణు జొచ్చుతున్నానని చెప్పని యేసయ్య చాటుకు ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, యేసయ్యను ఎప్పుడైతే మనం అన్ని విషయాలు ఆధారం చేసుకుని అడుగులు వేస్తామో, ఇక ఆయన నీ ఇంటి పూర్తి బాధ్యత తీసుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నాకు పెద్ద దిక్కు ఎవరు లేరు కదా. ఇప్పటికి కూడా భార్య పిల్లలు వచ్చినా తల్లి గురించి తండ్రి గురించి బాధపడేవాళ్ళు ఉంటారు. మా నాన్న ఉంటే, మా అమ్మ ఉంటే ఒకప్పుడు భలే ఉండేది, వాళ్ళు లేకపోయేసరికి నేను ఎంత చేసినా కానీ నాకు ఇప్పుడేం అర్థం కావట్లేదు. మయ్య అప్పుడు అట్ట ఇటు చేస్తుంటే ఎందుకు చేస్తుండో మన స్టైల్, ఈ నా కుమారుడు ఎందుకు చేస్తుండే ఇట్లా అని చెప్పని అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది, అంతుపడుతుందని చెప్పని బాధపడుతున్న వాళ్ళు లేకపోలేదు. తల్లిదండ్రులు గుర్తు చేసుకునేవాళ్ళు. కాలం చెల్లిపోయంటే ప్రభునందు నిద్రించుంటే దేవుని స్తోత్రం, చేయగలిగేదేం లేదు. ఏంది? అలా బాధపడ్డ ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికే దేవుడు వాళ్ళని తీసుకొని ఆయన వచ్చి నీ పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన రెక్కల సాటుకి వెళ్ళిపోవాలి.
ఆయన రెక్కల చాటులోకి వెళ్ళిపోయి ప్రభువా ఇక నువ్వు నడిపించంటే ఆయన చేతి నీడలో సురక్షితంగా ఆయన రెక్కలు నీకు నీతి సూర్యుని యొక్క రెక్కల క్రింద నీకు ఆరోగ్యం ఉంది, సురక్షితం క్షేమం ఉంది. ఏ చెగులు కూడా ఆ గుడారాన్ని సమీపించదంటే ఆయన రెక్కల కింద నీ గృహం ఉంటుంది, నీ పొలం ఉంటుంది, నీ పాడి పశువు ఉంటుంది, నీ పసిపిల్లలు ఉంటారు, నీ పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో ఆయన రెక్కల కిందకు వచ్చావనుకో ఏ తెగులైనా నీ దగ్గరకు రావాలంటే భయపడుతుంది. ఎందుకు? వరదూసిన ఖడ్గం అని చెప్పని ఏంది ఖడ్గం తీసుకొని అట్లా నిలబడి ఉంటాడు అంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక సాక్ష్యం విన్నాను. ఒక దైవజనుడు ఏజెన్సీ ప్రాంతాల్లో వాక్యం చేయడానికి సేవ చేయడానికి వెళితే అక్కడ ఆ దైవజనుడిని ఎలాగైనా చంపడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నెట్టాగైనా చంపాలా, వీడు వచ్చిన కాడి నుంచి అంతగా ఇదవుతుంది, ఆ బోధ నచ్చక పద్ధతులు నచ్చక ఉంటారుగా, చంపాల్సిందే అని చెప్పని ప్రయత్నం చేస్తా ఒకరోజు మాటు కాసి ఒంటరిగా ఉన్నాడు. దొరికాడు ఈరోజు అని చెప్పని మొత్తం బెటాలిని మొత్తం ఉన్నారు, గుంపేసుకున్న వాళ్ళంతా వచ్చి ఇక ఆ దైవజుడిని ఎలాగైనా చంపాలని చెప్పని ఆ గుడారం దగ్గరికి వెళ్ళారు. ఆ గుడారం దగ్గర పోగానే అట్లా ఎంటర్ అయ్యారో లేదో 47 మంది దగ మెరుస్తున్నటువంటి ఖడ్గాలు, ఆ దేహాలు కూడా అంతే ఉన్నాయండి, తెల్లగాను దగదగ మెరుస్తా ఖడ్గం చేత పట్టుకొని ఆ గుడారం చుట్టూ నిలబడ్డానండి. అది వాళ్ళు ఆడకు రాగానే కనపడదు, ఈ దైవజనుడికి కూడా తెలియదు ఆ సంగతి. వెంటనే ఇక అమ్మ అయిపోయారు, వీళ్ళెవరు మొత్తానికి కొత్త బ్యాచ్ లాగా ఉంది, వీళ్ళెవరు దొరికితే చంపేసేటట్టున్నారు, అమ్మో ఉండలేము మనం అని చెప్పని బతుకు జీవుడు అంట బారిపోయారంట. వాళ్ళల్లో ఒకళ్ళు కాలంలో కొంతకాలం గడిచిన తర్వాత రక్షణ పొంది ఫలానా రోజున ఫలానా సంవత్సరం ఫలానా తారీఖున నేను చంపటానికి మేము వచ్చాను. అవునా? అయితే ఏం చేశారంటే ఓ రాగానే 47 మంది ఇట్ట నీ చుట్టూ గుడారం చుట్టూ తెల్లగా దగదగ మెరుస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కత్తి ఉంది. ఇదయ్యా వాళ్ళని చూసి భయపడి మేము బారిపోయాం. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ రోజు ఏ టైం ఏందంటే పలానా తారీఖు పలానా సంవత్సరం పలానా టైంలో అని చెప్పనగానే చంపటానికి వచ్చినోడు చెప్తే అదే టైంలో మేము 47 మంది గొలుసు ప్రార్థనగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాం, దేవా నీ దాసుని కాపాడు అని చెప్పని అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గనక దేవుణ్ణి ఆ పేటు బీటల సందులో పావురం గనక ఉన్నట్టు సంచరిస్తున్నట్టు గనక నువ్వు యేసయ్య రెక్కల చాటు నువ్వు సంచరిస్తూ ఉంటే నీకోసం ఎవరో ఒకళ్ళు ఆ మూలను ఏ మూలను ఆ ప్రపంచానికి నలుదిక్కులుగా ఎవరో ఒకళ్ళు కదిలిచ్చి లేచి ప్రార్థన చెప్పాలి. ఆ నోడు ఆపదలో ఉన్నాడంటే లేచి ప్రార్థన చేసింది. నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి అలాంటి. మా మేనత్త నోతెక్కిచ్చారు. ఆ పక్కింట్లో ఎవరో చేతబడి చేసిన ఒకటి వస్తువులు ఆడ పెడితే ఇంక నిద్రపడతలు ఎట్నే చూస్తుంది 3 రోజులు. ఇంక 3 రోజులు ఉంటే ఇంకా అయిపోద్ది. పిల్లలు వచ్చి ఎన్ఆర్ఐలో చేర్చారు. అప్పుడు లూథరన్ సంఘంలో కొత్తగా పాస్టర్ గారు వచ్చారు. 4ంటికే వాక్యం ప్రార్థన చేసేవాడు ఆయన. ప్రార్థన బాగుంది పాస్టర్ గారు, మీరు వచ్చిన తర్వాత బాగున్నాయి పద్ధతులు అనుకుంటూ ఉన్నారు. అదే పాస్టర్ గారు ఎన్ఆర్ హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేసిండు. ఆయన ఒక మాట చెప్పిండు, నీ పిల్లలు ఏడక తేవటం ఒక ఎత్తు అయితే నీ మేనల్లుడు ఈ మూలగా ప్రార్థన చేస్తాడు నీ కోసం, నీ పిల్లల కోసం, పశువులు పంట పొలం కలిగిన సమస్తం కోసం ఈ మూలగా ప్రార్థన చేస్తాడు. ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన ప్రకారమే నిన్ను కాపాడిందండి. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక చీకటి ఆకారం కనపడదు, దాన్ని దన్నింది. ఇక నేను పోయి డాక్టర్ కోట్ వేసుకొని దర్శనంలోనే అయిపోయింది, ఇంకంతా క్లియర్ అని చెప్పని వచ్చాను. ప్రశాంతం కళ్ళు మూసుకొని నిద్రపోతాను. అప్పుడు దాకా 10 రోజులు ఏమో నిద్రలేక అట్నే చూస్తుంది ఆ చేతబడి శక్తుల ప్రభావానికి. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని ఆ పేటు బీటల సందులో పావురం ఎలా అవుతుందో అలా ఆశ్రయం చేసుకొని ఉంటావో నీకోసం కదిలించాల్సిన వాళ్ళు కదిలించాడు. నువ్వు ఒకవేళ అలసట చెంది పండుకున్నా ఆపద నీ దగ్గరకు వస్తుంది అనుకున్నా ఎవరు ప్రార్థన చేస్తే అది కట్టడైద్దో ఆ వ్యక్తిని కదిలించి లేచి సరిగా నిలబడి మోకాళ్ళు వేసి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయని చెప్తాడు. నాకు అలా ఎన్నోసార్లు ప్రార్థన చేయమని చెప్పి నా చేత ఏంది
తెల్లారి 5 దాకా కూడా ప్రార్థన చేయించిన రోజులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఇక అన్ని విషయాలు ప్రొటెక్షన్ అవుతాడు. అన్ని విషయాలు ప్రొటెక్షన్ అయ్యి ఆయన అంటాడు, నీ ముఖం కొంచెం చూడాలనిపిస్తుంది, ఇటుగా కనపడు అంటాడు. నువ్వు ఒకరు మాట్లాడి తినాలని ఉంది, మాట్లాడు అంటాడు. ముఖం కనిపించడం అంటే దేవుని సన్నిధిలో ఏకాంతంగా గడిపే విధానం. స్వరం వినిపించడం అంటే ఏకాంత ప్రార్థన అనుభవం. ప్రార్థన, నీ స్వరం నేను వినాలనుకుంటున్నాను, అది మధురంగా ఉంది, నేను వినాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మనం ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తాం. ఈ ముఖం చూడటం, దేవుని స్వరం ఏంటో అనగానే ఇక అమ్మని అర్థమైపోద్దా. భార్య ఏమనుకుంటుంది, మాయ్ అని చెప్పంటే ఇక ఆమెకు అర్థమైపోద్దా అని చెప్పని ఆమె రెడీ అవ్వాల్సిన రీతిగా రెడీ. వాళ్ళిద్దరూ చక్కగా వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించుకుంటారు. దీన్ని ఆధ్యాత్మిక అర్థంలో యేసు ప్రభు వారి ఎదుటికి వెళ్ళి మోకాళ్ళ మీద ప్రార్థనలు గడుపుతూ ఉంటే నీ ముఖాన్ని చూసి ఆయన సంతోషిస్తాడు, నీ స్వరాన్ని విని ఆయన మురిసిపోతాడు అన్నమాట. దేవుడు ఖచ్చితంగా కృపనివ్వటానికే ఆయన మనలందరినీ ఇక్కడ పోగేశాడు. ఈ మాటలో గమనించండి, నువ్వు నీ సొంత తెలివితేళ్లతో అడుగులేస్తే అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని అడుగులు వేస్తావో, ప్రార్థన వాక్య జీవితం కలిగి ముందుకు అడుగులు వేస్తావో, అప్పుడు ప్రతి దాంట్లో నువ్వు సక్సెస్ చూస్తావు. దేవుని రెక్కల చాటు నువ్వు ఎప్పుడైతే దాక్కుంటావో, అక్కడే ఉండటానికి ఇష్టపడతావో, అంటే రెక్కల చాటునంటే పోయి ఇక మందిరంలోని బడి ఉంటాం కాదు, నీ పని నువ్వు చేసుకుంటా కూడా, ప్రభువా నువ్వు నాకు ఆశ్రయమయ్యా, నా కుటుంబానికి, నా పిల్లలకు, నా భార్య, నా భర్త, అయ్యా నీవే ప్రొటెక్షన్ చేయి. నేను ఎంతవాడిగా కాపు వేయగలనయ్యా, నా కళ్ళ ముందు కనపడుతున్నంత వరకు కాపు చేయగలను. నా ముందు కనబడుతున్న పిల్లలైన, భార్య అయినా, భర్త అయినా, వాళ్ళ అంతర్యం ఏముందో నాకు తెలియదు కదా, నీకైతే బాగా తెలుసు. ఏమైనా కొంచెం గలిబిలిగా ఉందనుకో, గదిమో చిన్న ముట్టికాయ వేసో లైన్లో పెడుతున్నావు, అమ్మో ఇట్లా అడుగులేస్తే ఇట్లా దేవుడు కోపడతాడన్న భయం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు లైన్లో పడతారు, దేవుడే దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు, ఇలా చేయటం కరెక్ట్ కాదని. ఎప్పుడైతే మనము మోకాళ్ళ మీద ఉండి దేవుని పాదాల చెంత గడుపుతామో, నిన్ను బట్టి నీ భార్య భయపడుతుంది. భక్తిని బట్టి అబ్రహాము భక్తిని బట్టి తన భార్య అయిన శారా భయపడింది, ఆమె లోబడింది కూడా. పిల్లలు కూడా, ఇస్సాకు కూడా లోపడ్డాడు. పిల్లలు కూడా భక్తిని బట్టే. అబ్రహాము నోరు తెలిసామా ఏందా పని అని చెప్పని అరిచినట్టు లేదు, చేయి చేసుకున్నట్టు లేదు. ఇస్సాకు కూడా తన భార్య విషయంలో అరిచినట్టు లేదు, చేయి చేసుకున్నట్టు లేదు. ఏమే కూడా కేకేసింది రెప్కమ్మ, ఏమయ్యా సంతానం లేదు, ఏంది ఈ పరిస్థితి అని చెప్పి. అదేంది నన్ను అడుగుతావు, నేనేమో దేవుణ్ణి అయింది, రా ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. సంతానం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే సంతానం లేమైనా, సమస్యల పరిష్కారమైనా, పిల్లల భవిష్యత్తు మనం అనుకున్న దానికంటే దేవుడి ప్రణాళిక గొప్పగా ఉంటుంది. దేవుడు నిర్ణయించిన ప్రణాళిక అనుగుణంగా సెట్ అవటానికైనా నువ్వు ఏదన్నా అర్జించటం అంటే సంపాదించటానికైనా, లేదు వ్యాపారం పెడుతున్న దానికైనా ముందుగా ప్రార్థన చేసుకొని అడుగులు వేస్తే, లేదు వివాహ వెతుకులాటైనా సరే, ఏదైనా నువ్వు ముందు ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా ప్రభు పరిష్కారం చూపిస్తాడు. ఒకవేళ గతంలో అయిన గాయాలను కూడా మరిపించగలిగేటువంటి వ్యక్తులనే జీవిత భాగస్వాములుగా దేవుడు అనుగ్రహించగలడు. ఎలా చెప్పగలరు పాష్ గారు, ఎక్కడున్నాయి ఆధారాలంటే, శారము చనిపోగానే ఇస్సాక్కి పెళ్లి సంబంధం చూస్తానికి బయలుదేరితే రెప్కమ్మ దొరికింది. మా ఊళ్ళో అమ్మాయి కావాలి, పోబ్బాయి అని చెప్పంటే పనుడు పోయి ఆమెనే పట్టుకొచ్చిండు. ఆమెను తీసుకొని గుడారంలో పోయాడంట. రెప్కాను బట్టి తన తల్లి యొక్క వెలితి, అంటే ఆ తల్లి ప్రేమ కానీ, మమకారం కానీ, ఆప్యాయత, అనురాగాలని ఉంటాయి కదా తల్లికి సంబంధించి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసింది. ఎవరు? మాకేం తెలుసు, చెబుతున్నకు చెప్పు, నీకెందుకు, ఇవాళ దొరికి సాకిరేవు కాడ ఉతికి ఆరపడే అని చెప్పన్నట్టు ఏంది. రెప్కమ్మ భార్య
భర్తకి ఏమైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలు ఆ లోటు తీర్చగలి అంటే వెళుతుంటుంది తల్లి లేదంటే తండ్రిని ఎడబాసిన విషయాలున్నా భర్త అయినా సరే తన భార్య యొక్క బంధువులు ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఒకవేళ కాలం వెళ్ళిపోయి ఉంటే ఈ భర్తే ఫుల్ఫిల్ చేయాలి. ఆ ప్రేమ కానీ ఆప్యాయత కానీ ఫుల్ఫిల్ చేసినప్పుడే ఆ దాంపత్య జీవితం 100% ప్రభు మెచ్చేటువంటి దాంపత్య జీవితంగా ఆశీర్వదింపబడుతుంది. బాగా గమనించండి. దేవుణ్ణి ఆధారం చేసుకుందామండి. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రండి. ఆలస్యం చేసినా అది ఎప్పటికీ ఎనికిపోద్దే కానీ ముందుకు వచ్చేది లేదు. ఏంది నన్ను 2003లో ఏమో పరిచారకుడు రా మందిరానికంటే వత్తంలే పో అని చెప్పి అనుకున్నా. 2015లో రక్షణ పొందినప్పుడు నేను అనుకున్నా, అమ్మా ఆయన దేవుడు ఆ వ్యక్తిని పిలిచినప్పుడే ఆ వ్యక్తి ద్వారా పిలిచినప్పుడు పోయినట్టే బాగుండు కదా. ఈ మధ్యకాలం 8 సంవత్సరాలు నేను సేవ చేసేవాడిని. షాలేం రాజు గారి లాగా మళ్ళీ నేను 12 సంవత్సరాలు సేవలో ఉండేవాడిని కదా. ఆయన 2003లో రక్షణ పొంది, నేను కూడా 2003లో రక్షణ పొందినైతే అమ్మ ఇన్ని సంవత్సరాలు సేవలు ఉండేవాడిని కదా అని చెప్పాను. ఏది అప్పుడు అంగల మేడ 2015కి వచ్చి వంగింది. ఏది ఇన్ని సంవత్సరాలు వ్యర్థమైపోయిందని ఏడ్చాను నేను. గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తా, ఇన్ని సంవత్సరాలు వ్యర్థపరిచాను నేను అని. మీరు అటువంటి అనుభవంలో లేకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి రక్షణ అనుభవంలోకి రండి. రక్షణ పొంది ప్రభువుని అడిగితే ఇంకా గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందగలుగుతారు. దేవుడు ఖచ్చితంగా తన కృపను బట్టి మనందరికీ సహాయం చేయునుగాక. ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరిచి నీరుగట్టి ఫలింపచేసి ఆయన అనుకున్నట్టుగా ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. బండ సందుల్లో ఎగురు నా పావురమా అన్న అయ్యా, నీ రెక్కల చాటులో అనేదిగో తండ్రి నిన్ను చాటు చేసుకొని ఒకటి ప్రార్థన ఒకటి వాక్యమును అను రెక్కలు కలిగి ఎగిరినప్పుడు మేము ఆశీర్వదించబడతాము. యా పేటు బీట సందుల్లో ఎగురు నా పావురమా అని ఇదిగో తండ్రి మీరు అంటున్నారు. అయ్యా పేటు బీట సందులో సంచరించు నా పావురమా అంటున్నా. అయ్యా ఇదిగో తండ్రి అనునిత్యము నిన్నే ఆశ్రయం చేసుకొని మేము అడుగులు వేసినప్పుడు నీ రెక్కల చాటున ఆరోగ్యం ఉందని, నీ రెక్కల చాటున కాపుదల భద్రత ఉందని, క్షేమం ఉందని సెలవిస్తున్నాం. సమస్యను మా నెత్తి మీద పెట్టుకొని ఊరేగితే ఇదిగో ప్రభా మేము ఆ సమస్యను బట్టి కుదేలైపోతామని, ఆ సమస్యని నీ పాద సన్నిధిలో పెడితే అయా అప్పు అయినా ఇదిగో పిల్లల సమస్య అయినా, అయా భార్య సమస్య అయినా, భర్త సమస్య అయినా, కుటుంబ సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఇదిగో తండ్రి మాట వినని పిల్లల పరిస్థితి అయినా ఏదైనా నీ ఎదుట పెట్టినప్పుడు అయా ఇదిగో తండ్రి వివాహం విషయంలో అయినా సరే ఏదైనా నీ ఎదుట పెట్టినప్పుడు అయా నీవు పరిష్కరిస్తావని సెలవిస్తున్నాం ప్రభా. అయా ఇదిగో తండ్రి నీ స్వరం బాగుందని, నీ ముఖం నాకు కనబడనిమ్మని, ఇదిగో తండ్రి నీ స్వరం నాకు వినబడనిమ్మని అడుగుతాను. అయా మేము ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తామో నీ ముఖం నాకు కనబడనిమ్మని, నీ స్వరం నాకు వినబడనిమ్మన్నప్పుడు దేవా 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 ఏకాంత ప్రార్థనలోకి వచ్చి నీ ఎదుట గడుపుతామని కూడా నువ్వు సెలవిస్తున్నావు. యా ఈరోజు మీరు మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా. నీ ఆత్మకార్యములు జరిగించండి. చేరి వచ్చిన బిడ్డల కుటుంబాలు ఏ సమస్యలతో దేవా ఎటువంటి దేవా పరిస్థితుల్లో ఉన్నారో నీ కృపచేత యేసునామములో ప్రతి సమస్య దేవా పరిష్కరింపబడునుగాక. అయా ప్రతి విషయంలో ఇదిగో తండ్రి నీ కృప కలుగునుగాక. నీ ఉన్నతమైన కార్యాలు ఇదిగో తండ్రి ప్రతి బిడ్డ రుచి చూసునుగాక. దేవా నువ్వు మాట్లాడినట్లుగా అయా ఇదిగో బండ సందులో మేము ఎగిరేలాగా కృపనివ్వండి. క్రీస్తును బండ సందులో ప్రార్థనను ఒక రెక్క, దేవ వాక్యమును ఒక రెక్క కలిగి అయా మేము ఎగరటానికి సహాయం చేయండి, ఆశీర్వదింపబడటానికి సహాయం చేయండి. అయా పేటు బీట సందుల్లో దేవా సంచరించు నా పావురం అన్నట్లుగా దేవా ఇదిగో తండ్రి అయా నీ రెక్కల సందుల్లో మేము బ్రతకటానికి సహాయం చేయి. నీ రెక్కల చాటును ఇదిగో తండ్రి మాకు క్షేమం ఉంది, ఆశ్రయం ఉంది దేవా. అయా శ్రేష్టమైన కాపుదల ఉంది, ఆరోగ్యం ఉంది దేవా. దేవా నీవే కృపనివ్వండి. అయా ఇదిగో తండ్రి
మా తల్లి కానీ, తండ్రి కానీ, తోబుట్టువులు కానీ ఎవ్వరు కూడా ప్రేమించనంతగా కఠినమైన గాయాలు, శ్రమలు అనుభవించి మమ్మల్ని మిక్కటంగా మీరు ప్రేమించారు ప్రభువా. అయా, నొసటన కుష్టు కలిగిన వాళ్ళం ప్రభువా, శరీరం అంతా కుష్టు కలిగిన వాళ్ళం ప్రభువా. మేము అనేక రకాలు ఇదిగో తండ్రి నయంగా అనేటువంటి పాప వ్యాధుల చేత బాధపడుతున్న వాళ్ళం ప్రభువా. హృదయంలో, మనస్సులో దేవా ఇదిగో తండ్రి అయా రాతి వంటి హృదయం కలిగి, భ్రష్ట మనస్సు కలిగి అయా 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 ఘోరమైన వ్యాధి గల హృదయముతో బ్రతుకుతున్న వాళ్ళం ప్రభు. మేము అయ్యా ఇదిగో ఈ ఘోరమైన వ్యాధి కలిగి బ్రతుకుతున్న మమ్మల్ని కాపాడటానికి ఈట పొడుపు నీ గుండెలకు పొడవబడింది అయ్యా. ఇదిగో నొసటనున్న కుష్ఠని, ఆ తలంపులు, ఊహలు, ఆలోచనలను రోగం పోవటానికి ముళ్ళ కిరీటం గుచ్చబడింది. మా శరీరం అంతా ఇదిగో తండ్రి శరీర కార్యాలను కుష్టు చేత బాధపడుతున్న మా కొరకు నీవు నాగల చాళ్ల వల్లే శ్రమలు అనుభవించావు ప్రభు. శరీరం అంతా దున్నబడింది, రక్తపు ముద్దగా మార్చబడింది అయ్యా. ఇదిగో స్వరూపము కూడా ఇదిగో తండ్రి కురూపిగా మారిపోయి స్వరూపం లేక అయ్యో ఎంతో శ్రమలు అనుభవించావు. ఎందుకంటే మా కోసమే ప్రభు, జన్మత కర్మత అనే పాపాల నుంచి బయటపడతాను అయ్యా. అయ్యా అయ్యా సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి ఇదిగో ప్రభు ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా యేసు నామములో పరిష్కరించబడును గాక. చీకటి అంధకార శక్తులు, మాంత్రిక ప్రయోగాలను సంపూర్ణంగా యేసు నామములు ఇప్పుడే అయా నీ దక్షిణ హస్తము చేత అవన్నీ కూకట వేళతో సహా ఏ కోణంలో ఏ రీతిగా చేయబడ పెకిలించి వేయబడును గాక. బలమైన నీ నోట నుంచి వస్తున్న అగ్నితో అవన్నీ వాటాడు ప్రభావం ఇప్పుడు యేసునామం లయమైపోవును గాక. సంపూర్ణంగా విడుదల కలుగును గాక. స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి, దీర్ఘాయువును దయచేయి అయ్యా. ఇదిగో తండ్రి నీ కొరకు బ్రతకటానికి, కుటుంబ జీవనం కొరకు, బిడల భవిష్యత్తు, భార్య పిల్లల విషయంలో, పోషణ విషయంలో కావాల్సిన సమృద్ధి అయ్యా, ధనము, రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి నీ కృప ద్వారా యేసు నామములో నీవు అనుగ్రహించుదువుగాక. రుణ బంధకాల నుంచి, అప్పుల నుంచి యేసు నామములో నువ్వు విడిపించుదువుగాక. దేవా పాడి పంట పొలాలను కూడా ఇదిగో తండ్రి అయ్యా మీరు ఆశీర్వదించుదురుగాక అయ్యా. ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో బిడల కృప కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని దుష్టుడు వాడి దూతల ఆగడాలున్న విగ్రహం చేకీడును యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. కాళ్ళ పేడేదున్న యేసు నామములో బంధిస్తున్నాను. ఇవన్నీ నీ కూకట వేళతో సహా యేసయ్యా నీ దక్షిణ హస్తముతో కూకట వేళతో సహా అవన్నీ పెకిలించి వేయబడును గాక. యేసు నామములో అవి లయమైపోవును గాక. సంపూర్ణమైన విడుదల కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించు నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలకు సమస్తాన్ని నన్ను మమ్మల్ని అప్పజెప్పి దీవించి ఆశీర్వదించిన మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరుపర్యంతో సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమునకేచి ప్రవేశ రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.